వాళ్ళు మనతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వాళ్ళు లాస్ట్ టైము ఈ వచ్చినప్పుడు రష్యా వాళ్ళు అనేది ఏంటి, మాకు అక్కడ ఈ ప్రొడక్షన్కి అవకాశం లేదు, బికాజ్ వార్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వల్ల మాకు ఒక రిలయబుల్, ఇందాక మీరు అన్నారు రిలయబుల్ పార్ట్నర్ మీరు కాబట్టి మీ ల్యాండ్ మీద మేము చేస్తాము, కొలాబరేట్ యాక్చువల్లీ చాలా ఐరనీ ఏంటంటే ఏదైతే బ్రహ్మోస్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ బ్రహ్మోస్ యాక్చువల్లీ రష్యన్ డిజైన్. ఆ రష్యన్ డిజైన్ని మనం తీసుకుని ఎంత ఇంప్రూవ్ చేసామంటే ఇంప్రూవ్ చేసిన వర్షన్ మాకు కావాలని చెప్పి ఇప్పుడు రష్యా అడుగుతోంది. బట్ ఆ మిసైల్స్ ఒక్కటి ఉంటే రష్యాకి సరిపోదు. ఎందుకంటున్నానంటేనండి ఇప్పటికి యుద్ధం మొదలయ్యి 4 ఏళ్ళైంది రష్యాకి యుక్రెయిన్కి మధ్య. ఇంత 4 ఏళ్ళైనా రష్యా సర్వైవ్ అవుతూ వచ్చింది అంటే దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు, రిఫైన్ చేసి చేయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు యుక్రెయిన్ కరెక్ట్గా దానినే అటాక్ చేస్తూ వెళ్తోంది, దాన్ని వీళ్ళు కాపాడలేకపోతున్నారు. సో మేబీ వీ కుడ్ ఎక్స్పోర్ట్ అవర్ వెపన్ సిస్టమ్, డ్రోన్ వెపన్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో వీ కుడ్ ఎక్స్పోర్ట్ దట్ టు రష్యా. ఎందుకంటే ఆ సర్గే షోయిగు ఎవరైతే బ్రిక్స్ సదస్సుకు వచ్చారో ఆయన దోవల్ని కలిశారు, దాని తర్వాత జయశంకర్ గారిని కలిశారు, మోదీ గారిని కలిశారు, అండ్ ట్రంప్ పుతిన్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వేరే కాంటెక్స్ట్ లో కూడా కలిసాడు, మాథ్యూ వ్యాండెక్ ని అరెస్ట్ చేసి లోపల వేసినప్పుడు కూడా వచ్చి కలిశాడు. వీళ్ళకి ఏంటంటే అమెరికా నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఈ లక్ష్మీపతి ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. మరి అమెరికా అందరినీ అంత బిజీగా పెడుతుంది, వాట్ కెన్ వి డూ? అండ్ ఒకటి అమెరికా టెర్రరిస్ట్ రిలీజ్ చేయండి, మేము మా FCR నిధులు మేము దాని కింద మేము పంపించిన నిధులు కట్టు రాకండి, ఇట్లాంటి ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ ఆర్డర్ ఫర్ రష్యా టు రివైవ్ అండ్ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళ ఆయిల్ వెల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యుక్రేనియన్ మిసైల్స్ నుంచి, డ్రోన్స్ నుంచి కాపాడాలి. ఇటీవల మిసైల్స్, డ్రోన్స్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం భారతదేశం ఒక్కటే. మనం ఒక్కటే ఎదుర్కొన్నాం. సో ఏవైతే ఫార్మర్ సోవియట్ మనం తీసుకున్నామో వీ కుడ్ ఎక్స్పోర్ట్ దట్ టు రష్యా. మేబీ ప్రొడక్షన్ అండి, ఎస్, అవి యాంటిక్ పీసెస్. ఓకే, నేను అదే అన్నా. సో అంటే వెరీ అన్ఫార్చునేట్ థింగ్, ఈవెన్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏంటంటే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మన DRDO చేసింది, కానీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసింది ఏంటంటే సోవియట్ నుంచి తీసుకున్నది, సోవియట్ వాళ్ళే వాడడం వదిలేసిన దాన్ని 60s 70s దాన్ని మనం ఎలక్ట్రానికల్లీ మాడిఫైడ్ చేసి వాటిని యాంటీ డ్రోన్ సిస్టమ్గా వాడాం. అంటే ఏంటి, డ్రోన్ వచ్చినట్టయితే ఇది ఆటోమేటిక్గా అది డ్రోన్ అని ఐడెంటిఫై చేసి దే కెన్ ఫైర్ 300 షాట్స్ ఇన్ మినిట్ ఫైర్ చేయగల ఒక సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా మనం సోవియట్ వాటిని మనం మార్చగలిగాం. ఇట్ ఈస్ ఎ రిమార్కబుల్ అచీవ్మెంట్. నేను అందుకే అన్నా వరల్డ్లో ఈ లేయర్ ఎయిర్ డిఫెన్స్ ఎవరి దగ్గర లేదు, భారతదేశం దగ్గర ఒక్కటే ఉంది. అందుకని UAE అప్రోచ్ అయి ఉండొచ్చేమో 100%. అందుకే చెప్పడానికి మనం బ్రహ్మోస్ అండ్ ఆకాశ్ తీరానే అంటున్నాం. మేబీ వీ కుడ్ ఎక్స్పోర్ట్ అని ఇంకా వేరేవి కూడా చేయొచ్చు. ఇజ్రాయెల్కి మనం చేయొచ్చు, రష్యాకి చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేరు అనుకోవచ్చు. మీరు UAE నుంచి స్టార్ట్ అయ్యి మనం రష్యాకి ఎందుకు వచ్చామని. ఇది ఏంటి అంటే ఇన్ ఏ వే US సుప్రీం ఇజ్రాయెల్ కూడా వెళ్ళొచ్చేమో. ఇజ్రాయెల్కి డౌట్ లేదు, ఐ బిలీవ్. చెప్పిన సింబాలిక్ ఇమేజ్ చూస్తే రాజ్నాథ్ సింగ్ గారి వెనకాల బ్రహ్మోస్ ఇమేజ్ చూస్తుంటే ఏమో ఇజ్రాయెల్ అది కాకపోయినా అట్లీస్ట్ మనం కౌంటర్ ఎయిర్ డిఫెన్స్ ఇచ్చినా వాళ్ళకి అది కూడా సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఆర్ మేబీ ఆకాశ్ త్రీ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ వాళ్ళకి. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ఇవన్నీ ఇప్పుడు వేరువి. వై వీఆర్ డిస్కసింగ్ UAE నుంచి మొదలుపెట్టి మనం రష్యాకి ఎందుకు ఆగామంటే ఇక్కడ మనకి మనం ఒకటి తెలిసేది ఏంటి అంటే నెంబర్ 1, US weapons are not at all reliable. US is not in a position to defend the countries which it has promised. వాళ్ళు ఏ కంట్రీస్ని అయితే కాపాడతామన్నారో వాళ్ళు కాపాడే పరిస్థితిలో లేరు. ఆ దేశాలకి మనం వెళ్ళి ఇప్పుడు మనం అంటున్నాం మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలమని. సో అంటే US తగ్గుతున్న చోట భారత్ ఎదుగుతోంది. యుఎస్ని ఏ దేశాలు అయితే ప్రశ్నిస్తున్నాయో ఆ దేశాలని భారత్ ఒక రకంగా ఫేవరబుల్గా వాళ్ళు చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం యుఎస్ ఆర్చ్ ఎనిమీ అయిన రష్యాతోని కూడా మనం డీలింగ్స్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకేసారి అవుతున్నాయి. ఇవన్నీ అవుతున్న టైంలో మనం ఇరాన్తో కూడా డీలింగ్స్ చేస్తున్నాం. మన బ్రిక్స్ సదస్సులు అవుతుంది. అండ్ ఇరాన్ ఇప్పుడు ఇరాన్ యుఏఈ మీద అటాక్ చేస్తే యుఏఈని మనం కాపాడుతున్నాం. బట్ స్టిల్ UAE is willing to sell its oil to Bharat. In fact, దానికి వేరే అంటే ప్యారలల్ రూట్ కూడా చాబహార్
చాబహార్ ఆల్రెడీ మనం మళ్ళీ ఆపరేషనలైజ్ చేస్తామని కూడా వస్తుంది వార్తలు. బట్ అంటే మన డిప్లొమసీ అనేది ఎంత సుపీరియర్ ఉంది అనేది మనం ఒక్కసారి చూడొచ్చు. చాబహార్తో పాటు యూఏ నుంచి కూడా మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్తో సంబంధం లేకుండా ఐ థింక్ దర్ ఇస్ వయా ఒమాన్ దేర్ ఇస్ అనదర్ పోర్ట్. అదేంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి త్రూ పైప్ లైన్ పంపించి అక్కడి నుంచి ఆ పోర్ట్ నుంచి మనం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ టచ్ చేయకుండా మనం ఇక్కడ ఎగ్జాక్ట్ ఇట్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది కూడా మన వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. అగ్రిమెంట్ కూడా ఉన్నది. ఇప్పుడు ప్రధానమంత్రి వెళ్తున్నాడు, లేకపోతే అజిత్ దోవల్ వెళ్తున్నాడు, జయశంకర్ వెళ్తున్నాడు అని పడేసే వాళ్ళకి ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ మాత్రమే వాళ్ళు వెళ్తున్నారు, సొంత పనుల కోసం వెళ్ళట్లేదుగా. కరెక్ట్ అండి. అండ్ ఒమాన్తోనే ఆల్రెడీ ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే ఉంది. ఇఫ్ నాట్ ఫ్రీ ట్రేడ్ సిఈపిఏ అనో ఏదో ఉంటుంది, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ప్యాక్ట్ అనో ఏదో. అండ్ యూఏఈతో మనకు ఆల్రెడీ తెలిసింది ఎలాంటివి ఉన్నాయో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూఏఈకి ఇప్పుడు భారత్ లాంటి పార్ట్నర్ కావాలి, నమ్మదగిన పార్ట్నర్. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళకి ఇప్పుడు చాలా లాస్ ఉంది. సో వాళ్ళని రివైవ్ అవ్వాలంటే దే నీడ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అంటే ఏంటి, వాళ్ళని వాళ్ళు కాపాడుకుని మీ ఇన్వెస్ట్మెంట్స్ మా దగ్గర భద్రంగా ఉంటాయి అని నమ్మకం ఇస్తేనే ఏ దేశమైనా పెట్టుబడులు పెడుతుంది. వాళ్ళని వాళ్ళు అప్పుడు భరోసా ఎలా ఇవ్వాలి, స్ట్రాంగ్ మిలిటరీ ఉండాలి. యుఎస్ ఇవ్వలేనప్పుడు, ఇజ్రాయెల్ విఫలమవుతున్నప్పుడు వాళ్ళకి మనం ఇస్తున్నప్పుడు వాట్ బెటర్ వాళ్ళకి ఏమైంది, ఎవరి నుంచి అయితే ఏంటి తీసుకోవడం కావాలి. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ పాత్. ఇది మనని ఒక రిలయబుల్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా మనం ఒక రకంగా ఎమర్జ్ అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. మన డిప్లొమసీకి, మన డిఫెన్స్ ప్రొడక్షన్ కేపబిలిటీకి, మన వెపన్స్ ఇంటిగ్రేషన్కి, మన వెపన్స్ సామర్థ్యానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కిందన మనం మాట్లాడచ్చండి. ఇది కాక ఫైనల్గా ఒక విషయం చెప్పండి, యూఏఈతో కాకుండా మనం ఇంకా ఎవరెవరితోటి ఈ రకమైన ఆయుధ ఒప్పందాలు చేసుకున్నాం? థాయిలాండ్, చిలీ, బ్రెజిల్ బ్రహ్మోస్ని వాళ్ళు అడుగుతున్నారు. బ్రెజిల్ అడిగింది, వార్తలు వస్తున్నాయి. సుమారు 30 దేశాలు కేవలం బ్రహ్మోస్ గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మనం ఏంటంటే కేవలం ఒక్క వెపన్ మీదే మనం ఆధారపడకుండా వేరియస్ వెపన్స్ చూపిస్తున్నాం. ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ మనకు ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే మన వెపన్స్ కేపబిలిటీ వాళ్ళకి తెలియడంతో వీఆర్ ఆఫరింగ్ వేరియస్ వెపన్స్. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్వే చాలా ఉన్నాయి. ఆకాష్ కానివ్వండి, లేకపోతే ఆకాష్ తీర్ కానివ్వండి, లేకపోతే మన ప్రచండ్ చాపర్ కానివ్వండి, రుద్ర కానివ్వండి, మనం ఇవన్నీ కూడా వేరియస్ డ్రోన్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్, మిసైల్స్, రేడార్స్ మనం ఆల్రెడీ అర్మేనియాకి అమ్మడం మనం చర్చించుకున్నాం. ఆకాష్ ఇచ్చాము, రుద్ర ఐ థింక్ ఒకటి ఆర్తోని స్టార్ట్ అవుతుంది ఒక రేడార్ సిస్టమ్, రాధానో ఏదో ఉంటుంది, మనం అది ఇచ్చాం. ఇంకా మనం కొన్ని నెగోషియేషన్స్, పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఇచ్చాం. సో ఇలాగ చాలా దేశాలకు మనం ఇస్తున్నాం. మనం ఏంటంటే డైవర్సిఫికేషన్ చూస్తున్నాం. ఒక్క దేశం మీదే మనం ఆధారపడట్లేదు, ఒక్క వెపన్ మీదే మనం ఆధారపడట్లేదు. చాలా దేశాలకి మన దగ్గర ఉన్న వేరు వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ మనం చూపిస్తున్నాం. అండ్ వీఆర్ లివింగ్ అప్ టు దెమ్ వాట్ యూ వాంట్. మేము మ్యానుఫ్యాక్చర్ చేసి మేము ఇస్తామని at a reliable cost, as a reliable partner. That is where we are succeeding. అది మన డిప్లొమసీకి ఇది ఒక ఉదాహరణ అండి. అండ్ ఇంకోటండి, ఇప్పుడు వీళ్ళ సిపెక్ చైనా వాళ్ళ ప్రాజెక్ట్, అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ సిపెక్తో పాటు చైనా అదేంటంటే డెట్ ట్రాప్ ఉంటుంది. విదేశాలకి అప్పులు ఇవ్వటం, వాటిని తర్వాత స్వాధీనం చేసుకోవడం. శ్రీలంకను అట్లా కబళించింది, బంగ్లాదేశ్ని అట్లాగే కబళిస్తోంది. సరే పాకిస్తాన్ అలాగా అమ్ముడిపోయింది, అది వేరే విషయం. సో ఇట్లా అది చేసుకుంటాం. బట్ వేరేస్ మనము అప్ టు అంటే వయా యూఏఈ అప్ టు సైప్రస్ దాకా మనం వేరే కారిడార్ ఒకటి, ఐమెక్ కారిడార్, ఇండియన్ మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, యూరోపియన్ ఎకనామిక్ కారిడార్. మన డిప్లొమసీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో మన డిప్లొమసీ ఎంత సుపీరియర్ ఉందంటే వయా మీరు అన్నట్టుగానే వయా యుఏఈ, సౌదీ, జార్డన్, ఇజ్రాయెల్ అండ్ టు సైప్రస్, గ్రీస్. ఇది మనం ఒకటి పెట్టుకున్నాం. ఈ దేశాలన్నిటికీ ఆర్చ్ రైవల్స్ అయినా రష్యాకి, ఇరాన్కి కనెక్ట్ అయ్యేలా కూడా మనం ఒకటి ప్యారలల్లీ మనం చేస్తున్నాం. ఐఎన్ఎస్టీసీ అదేంటి, మన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబైలో, ఎక్కడి నుంచి ఐ థింక్ ముంబై నుంచే అది డైరెక్ట్ ఇరాన్కి వెళ్తుంది. చాబహార్ అది ఇరాన్కి వెళ్ళి వయా ఇరాన్ త్రూ అర్మేనియాకి వెళ్తుంది, అండ్ వయా అర్మేనియా డైరెక్ట్ రష్యాకి వెళ్ళిపోతుంది. సో మనం రెండు బద్ధ శత్రువులు ఏవైతే ఉంటాయో వాళ్ళ రెండింటితోనే మనం వ్యాపారాలు చేస్తున్నాం. మీకు ఏవైతే ఉంటాయో ఇట్ ఇస్ అప్ టు యూ.
డిప్లొమసీకి వచ్చేసరికి మాకు Trade ఇంట్రెస్ట్, diplomacy. మా ఇంట్రెస్ట్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. అండ్ ఏ దేశాలు కూడా మన ఎక్సెప్ట్ యుఎస్ టు సమ్ పార్ట్ ఆఫ్ యూరోప్ మనల్ని ఎవరు ప్రశ్నించట్లే. మన డిప్లొమసీకి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ సక్సెస్కి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇది ఐమెక్కి దానికి సిపెక్కి ఉన్న ప్రధానమైన మౌలికమైన తేడా ఏంటంటే చైనాది డెట్ ట్రాప్ అయితే మనం వాళ్ళని పార్ట్నర్స్గా చేసుకుని ముందుకెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది గనక జరిగినట్టయితే ఏదైతే మీరు బీఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నారో అది ఆల్రెడీ ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్సే. ఇప్పుడు ఆ వర్క్ని కూడా ఆపేయడంతో దే విల్ కొలాప్స్ లైక్ సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ ఎలా డిసల్యూషన్ అయిపోయిందో, ఎందుకంటే దే హావ్ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ బీఆర్ఐ. జింగ్పింగ్ చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే డెంగ్ షాపింగ్ హయాం నుంచి దాని తర్వాత జాంగ్ జమీన్ హూజింటావో వీళ్ళు ఏదైతే డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేశారో, జింగ్పింగ్ వచ్చేసి తన మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ బీఆర్ఐ మీద పెట్టేశాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఆల్రెడీ ఆర్థిక నష్టాల్లో ఉన్నారు. ఇఫ్ ఐమెక్ కమ్స్ ఇన్ టు ఫ్రూషన్, అది ఒకవేళ గనక అమలు అయినట్టయితే డౌన్ ద లేన్ విత్ ఇన్ నో టైమ్, టైం పడుతుంది, విత్ ఇన్ టూ డికేడ్స్లో సోవియట్ లాగే చైనా అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఆశ్చర్యపోక్కర్లేదు మనం. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, అంటే యూఏఈ మీద అమెరికా ఒత్తిడి, మీరు బ్రహ్మోస్ కొనమాకండి, ఏం కొన్నా మా దగ్గరే, మేము తప్పితే మీకు గతి లేదు. అంటే ఈ ప్రపంచ పోలీస్ పెత్తందారి ధోరణితోటి యుఎస్ వ్యవహరిస్తున్న తీరుతోటి చాలా దేశాలు కడుపుమండి ఉన్నాయి. అండ్ అమెరికాకి జస్ట్ ఆశ్రయం ఇచ్చినందుకు, వాళ్ళ ఎయిర్ బేస్ల కోసం మిలిటరీ బేస్ల కోసం ఆశ్రయం ఇచ్చిన నేరానికి యుఏఈ నష్టపోయింది మన అమెరికా ఇరాన్ వార్లో. వాళ్ళు రెండు పెద్ద పుల్లలు కొట్లాడుకుంటే మధ్యలో కుందేలు చచ్చిపోయినట్టు యుఏఈ లాంటి ఒక మోస్ట్ ప్రామిసింగ్ నేషన్, అది చాలామందికి ఈరోజు డెస్టినేషన్ పాయింట్, అలాంటి దేశం ఎలా అతలాకుతలం అయిపోయింది. సో వాళ్ళు జరిగిన తప్పిదాల నుంచి యుఏఈ బయటికి రావాలనుకుంటుంది, వాటిని సరిదిద్దాలనుకుంటుంది ఆ తప్పిదాలని. అందులో భాగంగా మన దేశంతో నమ్మదగిన స్నేహితుడైన భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు అండ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకోవాలి, డిఫెన్స్ అగ్రిమెంట్స్. బ్రహ్మోస్ని ఈరోజు అక్కడికి వాళ్ళు పిలిపించుకోవడానికి, అంటే వాళ్ళు దిగుమతి చేసుకోవడానికి, యాజ్ వెల్ ఆకాశ్ తీర్ లాంటి ఈ రక్షణ వ్యవస్థల్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాళ్ళు సెటప్ చేసుకోవడానికి మనతో ఒక ఒప్పందానికి రాబోతున్న విషయం తెలుసుకున్న అమెరికా వాళ్ళ విదేశాంగ మంత్రి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోని పంపించింది. ఆయన్ని అలాగే జేడీ వ్యాన్స్ని ఇట్లా చాలామందిని తిప్పుతున్నాడు ట్రంప్ ప్రస్తుతానికి. ఆయన ఉన్నంతవరకు తిప్పుతాడు, తర్వాత వాళ్ళు వెళ్ళరు అనుకోండి. సో అక్కడికి వెళ్ళి ఏదో ప్రయోజనం లేని ఒక వాదన తెర మీద తీసుకొచ్చాడు, కానీ పెద్దగా ఆయన అక్కడ దేకల. సో ఇక్కడ ఎలాంటి అపూర్వమైన గౌరవం ఆయనకు దొరికిందో కలకత్తాలో ఒకళ్ళిద్దరు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. యూఏలో కూడా అదే పరిస్థితి. అమెరికా ఏంటంటే రోజుకి ఒక అభద్రతా భావంలో కూరుకుపోతుంది. తన ప్రపంచ పోలీస్గా తనకున్న స్థాయి నుంచి ఎక్కడ పడిపోయి తనకి చివరికి ఒక దిక్కుమాలిన దేశంగా మిగిలిపోతామో అన్న ఒక భయం అయితే అంతర్గతంగా అమెరికా పాలకుల్లో ఉంది. అది రిపబ్లికన్స్ కావచ్చు, డెమోక్రాట్స్ కావచ్చు. రేపు ఎవరు ఆ చైర్లో కూర్చుంటే వాళ్ళకి అది ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఏంటంటే ప్రపంచంలో అగ్రగామి దేశాలు తర్వాత ఎలా మట్టి కొట్టుకుపోయినాయి. మన కళ్ళ ముందు మనకు తెలిసినవి, మన దేశం నెత్తినెక్కి 200 ఏళ్ళు డ్యాన్స్ కట్టిన బ్రిటన్ ఎలా కూలిపోయింది. ఇంకోటి చూస్తే యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఎలా డిసింటిగ్రేట్ అయిపోయింది. ఇంకా ఉన్నాయి 4-5 దేశాలు ఉన్నాయి ఇలాగా. రేపు పొద్దున చైనాది అదే పరిస్థితి, అండ్ అమెరికాది కూడా అదే పరిస్థితి. ఎప్పుడు కూడా ఏంటంటే వర్ధమాన దేశాల గొంతు పిసికే కార్యక్రమాలు కనుక చేయాలనుకుంటే ఎదురు తిరుగుతుంది. ప్రపంచంలో ఒక న్యాయం ఉంటుంది, న్యాచురల్ జస్టిస్. ప్రకృతి దానికి ఎలా రివెంజ్ తీర్చుకోవాలో తెలుసు. దానికోసం ప్రత్యేకమైన సైన్స్ లేదు. టైం వచ్చినప్పుడు రివెంజ్ తీర్చుకుంటుంది.